ఛానల్. మనం ఈ వీడియోలో టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం రియల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. కిరణ్ అబ్బవరం జూలై 15, 1992లో ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో జన్మించాడు. కిరణ్ అబ్బవరం బీటెక్ పట్టా పొందారు మరియు గతంలో చెన్నై మరియు బెంగళూరులో 2.5 సంవత్సరాలు నెట్వర్క్ కన్సల్టెన్స్గా పనిచేశారు. అయితే కిరణ్ వేరే ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత కిరణ్ ఆ జాబ్ని వదిలిపెట్టేసి పూర్తిగా సినిమా కెరియర్ను కొనసాగించాడు. కిరణ్ షార్ట్ ఫిల్మ్స్లో ఒకటైన శ్రీకారం 2021లో అదే పేరుతో ఫీచర్ ఫిల్మ్గా పునర్నిర్మించబడింది. కిరణ్ అబ్బవరం మార్చి 13, 2024న రాజావారు రాణిగారు రహస్య ఘోరకి చెందిన తన సహకళాకారుడితో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ ఆగస్టు 2024లో కర్ణాటకలోని కూర్గ్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వివాహం చేసుకున్నారు. కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారుతో తన సినీ కెరియర్ని ప్రారంభించాడు. ది హిందూకి చెందిన సంగీతాదేవి తన సమీక్షకుల్లో ఇలా పేర్కొంది: అబ్బవరం తాను ఇకపై కేవలం యూట్యూబ్ లేదా షార్ట్ ఫిలిమ్స్ సెన్సేషన్ కాదని చూపిస్తుంది. అతనికి మంచి కథలు మరియు సినిమాల్లో భాగమయ్యే లుక్స్ మరియు హామీలు ఉన్నాయి. అతను తన రెండవ చిత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపంతో గొప్ప గుర్తింపు మరియు ప్రశంసలను పొందాడు. దీనిని అతను కూడా రాశాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షకులను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. 2022లో కిరణ్ అబ్బవరం 2 చిత్రాల్లో నటించారు: సెబాస్టియన్ PC 524 మరియు సమ్మతమే. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెందిన మురళీకృష్ణ CH సెబాస్టియన్ను ఒక అర్ధహృదయ నాటకం అని పిలిచారు, కానీ అబ్బవరం నటన దాని అతిపెద్ద బలం అని అభిప్రాయపడ్డారు. 2023లో అబ్బవరం సినిమా వినురో భాగ్యము విష్ణుగాథ, మీటర్ మరియు రూల్స్ రంజన్ అనే 3 విడుదలను కలిగి ఉంది. మీటర్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు విమర్శకులు దాని హాస్య అంశాల కోసం ప్రశంసలు అందుకుంటూ సగటు హిట్గా నిలిచింది. 2024లో అతను విశ్వకరుణ్ మరియు సుజిత్ సందీప్ దర్శకత్వం వహించిన దిల్రుబా మరియు KA అనే 2 చిత్రాలు నటించారు. అబ్బవరం చిత్రం K ర్యాంప్లో యుక్తి తెరేజా సరసన కనిపించింది. ఇక కిరణ్ అబ్బవరం 2022లో సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాణ్ణి అనే చిత్రాల్లో నటించాడు. 2023లో వినురో భాగ్యం విష్ణుగాథ, మీటర్, నియమాలు రంజన్ అను 3 సినిమాల్లో నటించాడు. ఇక 2024లో KA నటించాడు. 2025లో దిల్రుబాలో నటించాడు. తన మొదటి సినిమా అయిన రాజావారు రాణివారులో తన సరసన నటించిన రహస్య ఘోరక్తో కిరణ్ అబ్బవరం పెళ్లి చాలా ఘనంగా జరిగింది. మ్యారేజ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇద్దరు కూడా చాలా చూడముచ్చటైన జంట. గత కొన్నేళ్ల ప్రేమలో ఉన్న ఈ జంట ఇలా పెళ్లి బంధంతో ఒక్కటి కావడంతో అందరూ కూడా చాలా సంతోషించారు, మ్యారేజ్ విషెస్ని తెలియజేశారు. ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన డైలీ లైఫ్ అలాగే